హలో డియర్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్యాషన్ ఆఫ్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ విష్ అందరూ బాగుండాలి. సో నేను వచ్చేసి చీజ్ కేక్ ట్రై చేశాను. టైటిల్ చూసారు కదా, ఇంట్లోనే చీజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిస్కెట్స్ కావాలి, మిల్క్ కావాలి, చాక్లెట్ కావాలి, అండ్ కొంచెం గీ కూడా కావాలి. నేను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకొని పౌడర్ చేసుకొని బాక్స్లో వేసుకొని ఒక మెల్ట్ చేసిన ఒక 3 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకొని ఒక లేయర్ కింద నేను ప్రెస్ చేసుకుంటూ ఫామ్ చేసుకున్నాను. బాక్స్ని ఒక 10 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాను. తర్వాత మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అయి ఉండాలి కాబట్టి నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని కంప్లీట్గా చాప్ చేసుకుంటున్నాను. అండ్ ఈ కట్ చేసుకున్న చాక్లెట్ని మనం ఒక స్పూన్ ఆఫ్ బటర్, అదేనండి మెల్ట్ చేయని గీని యాడ్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం దాన్ని మెల్ట్ చేసుకోవాలి. అండ్ నేను ఇంకొక స్టవ్ మీద ఒక 1.5 కప్ మిల్క్ అయితే తీసుకొని బాయిలింగ్కి పెట్టుకున్నాను. అది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు డిజాల్వ్ చేసిన లెమన్ వాటర్ని అందులో యాడ్ చేసుకొని ఇరగబెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ పాలు ఇరిగిపోవాలి కాబట్టి. సో నేను అలా మిక్స్ చేస్తున్నప్పుడు పాలు అయితే ఇరిగిపోతున్నాయి. సో అలా ఇరిగిపోయిన పాలను నేను స్ట్రెయిన్ చేసుకొని 2 టైమ్స్ వాటర్తో వాష్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పులుపుదనం అది ఉంటే పోతుంది కాబట్టి ఖచ్చితంగా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న ఇరిగిపోయినది ఉంది కదా, సో దాన్ని తీసుకొచ్చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అది యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉండి నేను యాడ్ చేశాను, బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. సో తర్వాత నేను అది మిక్సీ పట్టేసినాక ఇక్కడ నేను చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటున్నాను. మీకు చాక్లెట్ కనుక కొంచెం టైట్గా ఉంటే మీరు 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇందాక 10 మినిట్స్ బిస్కెట్ పౌడర్ని లేయర్ చేసి పెట్టుకున్నాం కదా బాక్స్, దాన్ని నేను ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇది సెకండ్ లేయర్ కింద యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని 40 to 50 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. నెక్స్ట్ నేను చాక్లెట్ కొంచెం థిక్గా ఉంటే 2 స్పూన్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను, బట్ ఆ క్లిప్ మిస్ అయింది. సో ఇదిగోండి, కంప్లీట్గా ఇలా చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఇందాక పెట్టుకున్న 40 to 50 మినిట్స్ పెట్టుకున్నాం కదా, తర్వాత నేను తీసుకొచ్చేసి ఆ 2 లేయర్స్ మీద ఈ చాక్లెట్ లేయర్ అయితే కవర్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఫ్రీజ్ అయింది. సో అంటే మూవ్ అవ్వకుండా ఆ క్రీమ్ టెక్స్చర్ అనేది ఫ్రీజ్ అయింది. సో అప్పుడు మనం చాక్లెట్ యాడ్ చేసుకోవాలి, లేదంటే అది ఇది కలిపి డిజాల్వ్ అయిపోయి డిజాస్టర్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ నేను చాక్లెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బై ద వే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ చాక్లెట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చాక్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 4 to 5 అవర్స్ అయితే రిఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసినాక తింటే చీజ్ కేక్ రెడీ. మామూలు చీజ్ కేక్ ఇక్కడ కాదు, ఇది హోమ్ మేడ్, చాలా టేస్ట్గా ఉంది. నేను చెప్పడం కాదు, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం అప్లోడ్ చేయమంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఇగోండి, 4 to 5 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను. రిఫ్రిజిరేటర్ నుంచి నేను తీసుకొచ్చేసాను. చీజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది. 3 లేయర్స్, కింద బిస్కెట్ లేయర్, పైన క్రీమ్ లేయర్, ఆ పైన చాక్లెట్ లేయర్. ఇక్కడ మన చీజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ చెప్పేసాను కదా అని సారీగా ఫీల్ అవ్వకండి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు ఫ్రెష్ క్రీమ్ కొనుక్కోవాలి అనేది లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు.